హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. నేను మా సిస్టర్ రెడీ అయ్యి రూమ్ నుండి మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సింపుల్గానే రెడీ అయ్యామండి. పిల్లలైతే ఇంకా రూమ్లోనే నిద్రపోతున్నారు. నైట్ 1 o'clock అలా పడుకున్నారు, అందుకని ఇంకా నిద్ర లేపలేదు. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కాబట్టి కొంతమంది మాత్రమే మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా కొంతమంది అలాగే నిద్రపోతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ముహూర్తం అయితే స్టార్ట్ అవుతుంది. రిసెప్షన్ వీడియోలో అయితే మా రిలేటివ్స్ అందరినీ చూపించేశాను. మేము ఇక్కడ ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వచ్చేసాం. చంద్రమండల పర్యంతం కృతారాశి సత్కర్షక సంహితకాలే బ్రహ్మలోకే సుఖనివాస సిద్ధ్యర్థం మాషైః గోమండల పర్యంతం కృతారాశి सहस्रावतारे एकैक भाषापकर्षणे अयोमकृते कायं तस्मादार रामरामय रामोदतो उद्यमन्यातो युक्तां दशाकादशाकाः सर्वेग्राः सनक्षत्राः शुभ एकादशस्थानपरिदासु प्रेदासु प्रसन्ना वरदा भवन्तो ॐ गुरं జీలకర్ర బెల్లం అయిన తర్వాత ఇక మంగళధారణ అయితే స్టార్ట్ అవుతుంది. మాకు నిద్ర వస్తూ ఉంది, అలాగే కంట్రోల్ చేసుకుంటున్నాం. ముహూర్తం అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు వెళ్ళి రూమ్లో అయితే పడుకోవచ్చు. వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చ దేహి మే చిన్న ప్రార్థన సమర్పయామి. చత్రం सर्वेग्राः सनक्षत्राः शुभ एकादशस्थानपरिदासु प्रेदासु प्रसन्ना वरदा भवन्तो ॐ गुरं
ఇక ముహూర్తం అయితే అయిపోయింది. మేము కూడా రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 8:30కి అంతా పిల్లల్ని రెడీ చేసి తీసుకువెళ్తున్నాం. అర్లీ మార్నింగ్ 3:30 కల్లా ముహూర్తం అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము రూమ్కి అయితే 4 o'clock వచ్చేసాం. 7 వరకు అయితే పడుకున్నాం. ఇక అందరూ రెడీ అయిన తర్వాత మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మ్యారేజ్ హాల్ దగ్గర నుండి రూమ్స్ అయితే చాలా దగ్గరే, కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాలి. మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మ్యారేజ్ వచ్చేసి 4th floorలో అనమాట. లిఫ్ట్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ 2-3 పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. చాలా కన్ఫ్యూజన్గా ఉన్నింది. మా చిన్నత్తయ్య కొడుకు పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది. మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. ఇక రూమ్ అయితే ఖాళీ చేయాలి. ఇక్కడ మా అమ్మాయి రూమ్ని అయితే వీడియో తీస్తూ ఉంది. రూమ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా క్లీన్గా చాలా బాగున్నాయి. ఇక రూమ్ ఖాళీ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ రిసెప్షన్ అలాగే సత్యనారాయణ స్వామి పూజ కూడా పెట్టుకున్నారు. ఊరికి కంపల్సరిగా రావాలని పిలుస్తున్నారు. పిల్లల్ని అయితే ఏం తీసుకువెళ్ళాం. నేను మా కో సిస్టర్ మాత్రం వెళ్ళొచ్చేస్తాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే అర్లీ మార్నింగే బయలుదేరేసాం. మార్నింగ్ 10కి అంతా ఊరికి వెళ్ళిపోతాం. సత్యనారాయణ స్వామి పూజ అయితే స్టార్ట్ అయ్యింది. మేము కూడా పూజ స్టార్ట్ చేయకముందు అయితే వచ్చేసాం. ఇక్కడ టెంపుల్లోనే పూజ అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద టెంపుల్. ఇక పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో అయితే రిసెప్షన్ హాల్ ఉంటుంది. అక్కడ రిసెప్షన్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలి.
రిసెప్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక భోజనం చేసిన తర్వాత ఊరికైతే బయలుదేరాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.